కశ్మీర్ దట్టమైన అడవుల్లో ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. అతని పేరే సులేమాన్ షా. ప్రపంచం అతన్ని హఫీజ్ ముసా అని పిలుస్తుంది. అకస్మాత్తుగా ఒక తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఆ దెబ్బకు హఫీజ్ ముసా అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆ కాల్పులు జరిపిన వ్యక్తి సాధారణ మనిషి కాదు. అతనే మేజర్ విక్రమ్ సింగ్, భారత సైన్యానికి చెందిన పారామిలిటరీ దళానికి భయంకరమైన కమాండో. కానీ ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. చనిపోయిన హఫీజ్ ముసా కూడా సాధారణ మనిషి కాదు. అతను పాకిస్తాన్ సైన్యానికి చెందిన SSG దళంలో అత్యుత్తమ శిక్షణ పొందిన అధికారి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ అధికారి కశ్మీర్ అడవుల్లో ఏం చేస్తున్నాడు? అలాగే భారత కమాండోలు అతనిపై ఎందుకు కాల్పులు జరిపారు? ఆపరేషన్ మహాదేవ్ ఈ రహస్యాన్ని బయటపెడుతుంది. ఈ పూర్తి నిజం తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పక చూడాలి. ఆ రోజు 2025 ఏప్రిల్ 22 కశ్మీర్లోని వైషన్ లోయలో పర్యాటకులు విహరిస్తున్నారు. కొత్తగా పెళ్లైన జంటలు తమ ఆనందంలో మునిగి తేలారు. అయితే అడవిలో నుంచి 3 ఉగ్రవాదులు బయటకొచ్చారు. వాళ్ల చేతుల్లో AK-47, M4 వంటి అత్యంత ప్రమాదకరమైన తుపాకులున్నాయి. ఆ ఉగ్రవాదులు లష్కర్-ఎ-తోయిబా అలాగే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సంస్థకు చెందిన క్రూరమైన మృగాలు. అమాయకులను చంపడం, భయాందోళన సృష్టించడం వాళ్ళ ఏకైక లక్ష్యం. ఇందుకోసమే వాళ్ళు పాకిస్తాన్ సరిహద్దు దాటి ఇక్కడికి వచ్చారు. వాళ్ల కళ్లల్లో క్రూరత్వం అలాగే నడకలో మరణం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారక్కడికి రాగానే ప్రజలందరినీ బందీలుగా పట్టుకున్నారు. ఆ తర్వాత అందరినీ భయపెట్టి ఒక్కో భయంకరమైన ఆట మొదలైంది. ఉగ్రవాదులు ఒక్కొక్కరిని వారి మతం గురించి అడగడం మొదలుపెట్టారు. హిందువులు అని తేలితే వెంటనే కాల్చి చంపారు. కొందరు ప్రాణాలు దక్కించుకోవడానికి అబద్ధం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆ మృగాలు వాళ్ళని బలవంతంగా కల్మా చదివించారు. చేతులకు ఉన్న దారాలు అలాగే నుదుటి మీద ఉన్న తిలకం చూసి ప్రజలను కాల్చారు. కొందరి దుస్తులు విప్పించి మరీ వెతికారు. అందులో హిందువులు అని తేలిన వారిని దారుణంగా కాల్చేశారు. తమ లక్ష్యం పూర్తయిన తర్వాత ఉగ్రవాదులు వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లిపోయారు. భద్రతా బలగాలు అక్కడికి చేరుకునేసరికి జరగాల్సింది జరిగిపోయింది. హృదయ విదారక ఘటన అది. ఎక్కడ చూసినా రక్తం చింది ఉన్న టూరిస్టులు, అరుపులు, ఆర్తనాదాలు. వెంటనే భారత సైన్యం అలాగే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆ ప్రాంతం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఉగ్రవాదులు దట్టమైన అడవిని అలాగే అక్కడ భౌగోళిక పరిస్థితులను ఆసరగా చేసుకున్నారు. అక్కడి నుంచి సులభంగా తప్పించుకున్నారు. ఈ దాడికి ప్రధాన సూత్రధారి లష్కర్-ఎ-తోయిబా కమాండర్ సులేమాన్ షా అలియాస్ హషీం మూసా అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. హషీం మూసా ఒక సాధారణ ఉగ్రవాది కాదు. ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం అతను పాకిస్తాన్ సైన్యానికి చెందిన SSG దళంలో మాజీ కమాండో. అడవుల్లో ఎలా దాక్కోవాలి, ఎలా పోరాడాలి, ఎక్కడ ఉండాలి, ఈ విషయాల్లో అతను ఆరితేరాడు. భారత సైన్యాన్ని ఎలా మోసం చేయాలో అతనికి బాగా తెలుసు. కానీ అతను ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాడు. అసాధ్యం అనే పదం నిఘంటువులోనే లేని భారత సైన్యాన్ని ఎదుర్కొంటున్నానని అతను కాసేపు మర్చిపోయాడు. సరిగ్గా 2025 మే 7 నాటికి దాడి జరిగిన 15 రోజుల తర్వాత భారతదేశం తన మొదటి ప్రతిదాడిని ప్రారంభించింది. ఈ కార్యాచరణకే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఇది ఒక భారీ వైమానిక దాడి. భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు LOC దాటాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ వైమానిక దాడి అత్యంత ఖచ్చితత్వంతో జరిగింది. దీనివల్ల లష్కర్-ఎ-తోయిబా అలాగే జైష్-ఎ-మొహమ్మద్ సంస్థకు చెందిన అనేక ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నివేదికల ప్రకారం 100 మందికి పైగా ఉగ్రవాదులు మట్టి కరిచారు. అంటే వాళ్ల ప్రాణాలు బూడిదలో కలిసిపోయాయి. ఇక జూలై నెల మొదలైంది. కశ్మీర్లో వర్షాకాలం ప్రవేశించింది. పర్వతాలపై వర్షం కురుస్తోంది. అలాగే చలి కూడా బాగా పెరిగింది. ఇలాంటి వాతావరణంలో అడవులో ఆరు బయట జీవించడం చాలా కష్టం. బహుశా ఈ పరిస్థితే అతన్ని ఒక తప్పు చేసేలా చేసింది. కశ్మీర్లో ఆపరేషన్లు నిర్వహించే భారత సైన్యానికి చెందిన చినార్ దళం తమ వ్యూహాన్ని మార్చింది. వాళ్ళు సాంకేతికతతో పాటు గూఢచారుల సమాచారంపై కూడా ఎక్కువ దృష్టి పెట్టడం మొదలుపెట్టారు. అడవుల్లో సంచరించే గుజ్జర్ కాపరుల కళ్ళ నుంచి ఏ కదలిక దాగదని సైన్యానికి తెలుసు. ఈ కాపర్లు వేసవిలో తమ గొర్రెల్ని మేపడానికి ఎత్తైన ప్రాంతాలకు వెళతారు. వారికి అడవిలోని అణువణువు తెలుసు. సైన్యం ఈ కాపర్లతో పరిచయం పెంచుకుని వాళ్ల నమ్మకాన్ని చూరగొంది. ఈ ఉగ్రవాదులు దేశానికే కాదు కశ్మీర్ ప్రజలకు కూడా శత్రువులని వాళ్ళకి చెప్పారు. జూలై 2వ వారంలో ఇంటెలిజెన్స్ వర్గాలకు ఒక చిన్న కానీ అతి ముఖ్యమైన ఆధారం దొరికింది. ఒక శాటిలైట్ ఫోన్ సంకేతాన్ని వాళ్ళు పసిగట్టారు. ఆ సాంకేతికత కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఉండి ఆ తర్వాత ఆగిపోయింది. కానీ భారత సైన్యానికి చెందిన కమ్యూనికేషన్ దళాలకు ఆ కొన్ని సెకండ్లు చాలు. వాళ్ళు ఆ సిగ్నల్ను ట్రేస్ చేశారు. ఆ ప్రదేశం శ్రీనగర్ దగ్గర ఉన్న హర్వాన్ అలాగే దారా ప్రాంతాలకు పైన లిద్వాస్ దట్టమైన అడవుల్లో ఉంది. ఇది సైన్యం అంతకుముందే అనుమానించిన ప్రాంతం. లిద్వాస్ అనేది దచిగామ్ జాతీయ పార్కులో ఉన్న చాలా ఎత్తైన ప్రాంతం. ఇది సుమారుగా 3000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి ఎలాంటి రోడ్డు మార్గం లేదు. కాబట్టి ఆ ప్రాంతానికి చేరుకోవడం చాలా కష్టం. అక్కడ కేవలం కాలిబాటలు మాత్రమే ఉంటాయి. వర్షంలో అవి మరింత ప్రమాదకరంగా మారాయి. ఈ ప్రదేశం గురించి తెలియగానే ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఒక్కసారిగా కదలిక. నార్థరన్ కమాండ్ కమాండర్
అలాగే చీనార్ దళం జీఓసీ వెంటనే ఒక ఆపరేషన్ ప్రణాళిక రూపొందించింది. ఈసారి పొరపాటుకు ఏమాత్రం తావులేదు. ఒకవేళ ఉగ్రవాదులు అక్కడుంటే వాళ్ళు ప్రాణాలతో బయటపడలేరు. ఈ మిషన్ కోసం అత్యుత్తమ సైనికులను ఎంపిక చేశారు. అంతులేని ధైర్యానికి మారుపేరైన 4 పారా ప్రత్యేక దళాలకు ఈ ఆపరేషన్ బాధ్యత అప్పగించబడింది. వీరితో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు చెందిన ప్రత్యేక ఆపరేషన్ బృందం, అలాగే సిఆర్పీఎఫ్ దళానికి చెందిన త్వరిత చర్య బృందం కూడా వాళ్లతో చేతులు కలిపాయి. ఇది ఒక ఉమ్మడి ఆపరేషన్. ఇందులో ప్రతి దళానికి ఒక నిర్దిష్టమైన పాత్ర ఉంటుంది. ఉగ్రవాదులను నలువైపులా చుట్టుముట్టాలి అనేది వాళ్ళ ప్రణాళిక. కానీ ఇది అంత సులభం కాదు. అడవి ఎంత దట్టంగా ఉందంటే 2 అడుగుల దూరంలో నిలబడిన వ్యక్తి కూడా కనిపించడు. దానికి తోడు అక్కడ చెడు వాతావరణం, అలాగే వర్షం. కానీ మన సైనికుల ధైర్యం హిమాలయం కంటే పెద్దది కదా. తాము ఎవరిని వెంబడిస్తున్నామో వాళ్ళకి బాగా తెలుసు. పిల్లలు అలాగే మహిళలపై తుపాకులు గురిపెట్టి కాల్చి చంపిన దుర్మార్గుల కోసం ప్రతి సైనికుడి మధ్యలో ఒకే ఒక్క ఆలోచన ఉంది: వాళ్లను కాల్చి పడేయడం తప్ప మరో ఆలోచన లేదు. ఈ ఆపరేషన్కు ఆపరేషన్ మహాదేవ్ అని పేరు పెట్టారు. లయకారుడైన శివుడి పేరు మీద, అలాగే ఈ ఆపరేషన్ జరిగే మహాదేవ్ శిఖరం పేరు మీద దీనికి ఆ పేరు నిర్ణయించారు. శత్రువుకు ఎదురు కాబోయే వినాశనాన్ని ఈ పేరే స్పష్టంగా తెలియజేస్తుంది. దీనికోసం జూలై 16 నుంచి జూలై 31 మధ్యకాలాన్ని నిర్ణయించారు. సైన్యం నెమ్మదిగా అలాగే నిశ్శబ్దంగా తమ దళాలను అడవిలోకి పంపడం ప్రారంభించింది. ఇది శత్రువులను వెతికి నాశనం చేసే ఒక భయంకరమైన ఆపరేషన్. శత్రువులను ఆశ్చర్యపరిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకూడదని సైనికులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. మరణం తమ తలుపు తడుతుందనే చిన్న అనుమానం కూడా వాళ్ళకు కలగకూడదు. జూలై నెల చివరికి ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది ఆపరేషన్. దంచి గ్రామం దగ్గర అడవులు చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి. కానీ ఆ నిశ్శబ్దం రాబోయే ఒక పెను తుఫానును సూచిస్తోంది. 4 పారామిలిటరీ అలాగే ప్రత్యేక ఆపరేషన్ల దళాలు అడవిలోని వేర్వేరు మార్గాల ద్వారా లిద్వాస్ వైపు ముందుకు సాగుతున్నాయి. చీకట్లో చూసే కళ్లద్దాలు, ఉష్ణాన్ని గ్రహించే కెమెరాలు, అలాగే డ్రోన్లు, ఇవి అత్యాధునిక పరికరాలు వాళ్ళ దగ్గర ఉన్నవి. అయితే అడవి చాలా దట్టంగా ఉండడం వల్ల డ్రోన్ల వినియోగం కష్టంగా మారింది. వారి కళ్ళు అలాగే చెవులే వాళ్ళకి ప్రధాన ఆయుధాలుగా మారాయి. ఇంటెలిజెన్స్ సమాచారం చాలా ఖచ్చితంగా ఉంది. అడవి పై భాగంలో 3 గుర్తు తెలియని వ్యక్తులను చూసినట్లు ఒక స్థానిక బకర్వార్ కాపరి సైన్యానికి సమాచారం ఇచ్చాడు. వాళ్ళు సైనిక దుస్తుల్లో లేరు, కానీ వారి చేతుల్లో భారీ ఆయుధాలున్నాయి. అలాగే వారు కశ్మీరీలా కనిపించలేదు. ఈ సమాచారం అంతరిక్ష కేంద్రం అందించిన సాంకేతికతతో సరిపోతోంది. దీంతో ఈ రహస్యం ఒక్కొక్కటిగా వీడడం మొదలైంది. ఆ ఉగ్రవాదులు ఒక ప్రవాహం ఒడ్డున ఉన్న సహజమైన గుహ దగ్గర దాక్కున్నారని ఆ బకర్వాల్ కాపరి వివరించాడు. వ్యూహాత్మకంగా ఆ ప్రదేశం చాలా కీలకం. అది ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల అక్కడికి వచ్చే ఏ మార్గాన్నైనా స్పష్టంగా చూడొచ్చు. సులేమాన్ షా తన స్థావరాన్ని చాలా తెలివిగా ఎంచుకున్నాడు. అక్కడి నుంచి సైనిక దళం వస్తున్నా అతను సులభంగా పసిగట్టగలడు. అందుకే పగటిపూట దాడి చేయడానికి బదులుగా సైన్యం ఒక నిర్ణయం తీసుకుంది. చీకటి అలాగే చెడు వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు. జూలై 27 రాత్రి ఆకాశం మేఘావృతమై సన్నని వర్షం పడుతోంది. వెన్నెల మేఘాల వెనుక దాక్కుంది. అలాగే అడవి అంతటా చీకటి. మేజర్ విక్రమ్ తన బృందాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. ముందుకు సాగాలని అతను తన బృందానికి సైగ చేశాడు. దారి తప్పకుండా ఉండేందుకు వాళ్ళు GPS ఉపయోగిస్తున్నారు. ఆ పర్వతం ఎక్కడం చాలా కష్టంగా ఉంది. వారు చాలా చోట్ల తాడుకు సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రతి అడుగు జారుతూ చాలా ప్రమాదకరంగా ఉంది. ఒక్క చిన్న పొరపాటు జరిగినా అంతే సంగతి. కానీ పులుల్లా పర్వతాలపై వేగంగా కదిలేలా వాళ్ళు ఆల్రెడీ శిక్షణ తీసుకున్నారు. లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చారని మేజర్ విక్రమ్కి అర్థమైంది. అతను తన బృందాన్ని 2 భాగాలుగా విడదీశాడు. ఆల్ఫా అని పిలిచే ఒక బృందం నేరుగా పర్వతం పైకి వెళుతోంది. బ్రావో అనే మరో బృందం వెనుక వైపు నుంచి కొండెక్కుతోంది. ఉగ్రవాదులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళని వలపన్ని పట్టుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. అప్పుడు రాత్రి సమయం సుమారుగా 3 గంటలు. ఎముకలు కొరికే చలి ఉన్న సైనికుల్లో ఉన్న ఉత్సాహం ఆ చలిని లెక్క చేయలేదు. సరిగ్గా అప్పుడే ఆల్ఫా బృందంలో ముందున్న సైనికుడు ఆగిపోవాలని చేతులతో సైగ చేశాడు. ఉష్ణాన్ని గ్రహించే తన కెమెరాలో అతను ఏదో చూశాడు. సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న చెట్ల పొదల్లో 3 ఆకారాలు ఉన్నట్టు అతను గుర్తించాడు. అంటే అక్కడ 3 వ్యక్తులున్నారని అర్థం. వారు జంతువులా లేక తాము వెతుకుతున్న ఉగ్రవాదులా అనేది అనుమానం. మేజర్ తన స్క్రీన్ను చాలా జాగ్రత్తగా గమనించాడు. అందులో 2 రకాల అడుగులున్నాయి. బహుశా వాళ్ళు నిద్రపోతూ ఉండొచ్చు. అలాగే మరొక ఆకారం అక్కడ కూర్చునుంది. అతని చేతిలో పొడవాటి తుపాకీ ఉంది. అతను కాపలా కాస్తున్న ఉగ్రవాది అని సైన్యానికి స్పష్టమైంది. సులేమాన్ షా తన భద్రత కోసం ఒక కాపలాదారుని పెట్టుకున్నాడు. మేజర్ విక్రమ్ వెంటనే ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించాడు. ఉగ్రవాదుల ఆచూకీ దొరికిందని చెప్పాడు. చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లి వాళ్ళని మట్టుబెట్టాలని కార్యాలయం నుంచి ఆదేశాలు. ఇప్పుడు వాళ్లపై ఎలా దాడి చెయ్యాలి అనేది సైన్యం ముందున్న అతిపెద్ద ప్రశ్న.
వారు కాల్పులు జరిపితే ఆ శబ్దానికి మిగిలిన 2 ఉగ్రవాదులు నిద్రలేచి ఎదురుదాడి చేస్తారు. చీకట్లో కాల్పులు జరపడం చాలా ప్రమాదకరం. అందుకే మేజర్ తన స్నైపర్ను సిద్ధం చేశాడు. సైగ చేశాడు. ఆ స్నైపర్ తన తుపాకీని సిద్ధం చేసుకుని సైలెన్సర్ను సరిచేసుకున్నాడు. కూర్చున్న కాపలాదారుడే అతని లక్ష్యం. ఎలాంటి శబ్దం చేయకుండా అతన్ని ఒక్క బుల్లెట్తో పడగొట్టాలి. ఈలోగా బ్రావో బృందం కూడా తమ స్థానాలకు చేరుకుంది. వాళ్ళు వెనక్కి వెళ్లే మార్గాలన్నిటినీ మూసేశారు. ఇప్పుడు ఆ ఉగ్రవాదులు భారత సైన్యం చేతిలో చిక్కారన్నమాట. అడవిలో ఎంత నిశ్శబ్దం ఉందంటే వర్షపు చినుకుల శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. ప్రతి సైనికుడి వేలు తుపాకీ ట్రిగ్గర్పై ఉంది. అలాగే వాళ్ళు శ్వాస బిగబెట్టున్నారు. నెలల తరబడి వాళ్ళు చేసిన కష్టం, అలాగే వారి నిరీక్షణ ఫలించే సమయం ఆసన్నమైంది. తనను తాను పాకిస్తాన్ అత్యుత్తమ కమాండోగా భావించిన సులేమాన్ షా తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశాడు. భారత సైన్యం సహనాన్ని అతను బలహీనత అనుకున్నాడు. భారత సైన్యం వస్తే ఒక పెను తుఫాన్లో వస్తుందని అతనికి తెలీదు. భారత సైన్యం దెబ్బ అతను రుచి చూడలేదు. అకస్మాత్తుగా అడవిలో ఒక ఎండు కొమ్మ విరిగిన శబ్దం వినిపించింది. బహుశా గాలి లేదా జంతువుల కదలికల వల్ల ఆ కాపలాదారుడు అప్రమత్తమయ్యాడు. అతను తన తుపాకీని పైకి ఎత్తి చీకటిలో జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాడు. అతనికి ఏదైనా అనుమానం వచ్చిందా, అలాగే ఆపరేషన్ ప్రమాదంలో పడిందా అని మేజర్ విక్రమ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అతను కాల్పులు జరిపితే వారి వ్యూహం మొత్తం బెడిసికొడుతుంది. ఆ స్నేపర్ తన శ్వాసను బిగబెట్టాడు. అతని తుపాకీ గురి ఆ కాపలాదారుడి పుర్రె మీద ఉంది. మేజర్ నెమ్మదిగా కాల్చొద్దు, ఆగు అని గుసగుసలాడాడు. ఆ ఉగ్రవాది కాస్త శాంతించే వరకు వేచి చూడాలనేది అతని భావన. ఆ కాపలాదారుడు ఒక్క క్షణం చుట్టుపక్కలంతా గమనించాడు. బహుశా అది ఏదైనా జంతువు అయి ఉంటుందని భావించి అతను తిరిగి కూర్చున్నాడు. తన తుపాకీని మోకాళ్లపై పెట్టుకుని జేబులో నుంచి ఏదో తీయడం మొదలుపెట్టాడు. బహుశా అది బీడీ లేదా సిగరెట్ అయి ఉండొచ్చు. సైన్యానికి అదే సరైన అవకాశం. నిప్పు వెలిగించగానే అతని స్థావరం ఎక్కడుందో సైన్యానికి మరింత స్పష్టం అవుతుంది. ఇక ఎంతమాత్రం వేచి చూసినా అది పొరపాటు అవుతుంది. తెల్లవారడానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సూర్యరశ్మి రాగానే ఆ ఉగ్రవాదులు సులభంగా తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతం గురించి సైన్యం కంటే వాళ్లకే బాగా తెలుసు. అందుకే చీకట్లోనే ఈ ఆపరేషన్ ముగించాలి. మేజర్ విక్రమ్ తన గడియారం చూసుకున్నారు. అప్పుడు సమయం 3:45 అయింది. అతను ఆపరేషన్ మొదలుపెట్టమని ఆదేశాలిచ్చాడు. హరహర మహాదేవ్. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, ఆపరేషన్ పేరు మరియు విజయానికి సంకేతం. ఈ సంకేతం వినగానే ప్రతి సైనికుడు ఒక్కసారిగా రంగంలోకి దిగారు. గురి చూసి కాల్చే సైనికుడి వేలు తుపాకీ మీటపై గట్టిగా నొక్కిపెట్టుంది. అతను మళ్లీ ఒకసారి గురి చూసుకున్నాడు. గాలి వేగం అలాగే దూరాన్ని అతను అంచనా వేశాడు. ఆ గురి తప్పితే అది ఒక సుదీర్ఘమైన మరియు భయంకరమైన పోరాటంగా మారుతుంది. దీనివల్ల మన సైనికుల ప్రాణాలు ముప్పులో పడతాయి. అందుకే ఇక్కడ ఎలాంటి పొరపాటు జరగకూడదు, జరగడానికి వీల్లేదు. అడవిలోని నిశ్శబ్దంలో మరణం తన పని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. తనకు ఇంకా కొన్ని క్షణాలు ఆయుష్ మాత్రమే మిగిలుందని ఆ కాపలాదారుడికి తెలియదు. హరహర మహాదేవ్ అనే సంకేతం అందగానే అడవిలో నిశ్శబ్దం పూర్తిగా చెదిరిపోయింది. కానీ అది తుపాకీ మోతతో కాదు, ఒక ఖచ్చితమైన మరియు నిశ్శబ్దమైన దాడిలో జరిగింది. గురిచూసి కాల్చే సైనికుడి తుపాకీ నుంచి చాలా చిన్న శబ్దం మాత్రమే వచ్చింది. ఆ వెంటనే కూర్చున్న కాపలాదారుడు యాసిన్ అలియాస్ హంజా అఫ్ఘానీ ఎలాంటి శబ్దం చేయకుండా వెనక్కి పడ్డాడు. ఆ తూట నేరుగా వెళ్లి అతని మెదడులో దూసుకువెళ్ళింది. అతనికి కోలుకోవడానికి అవకాశం కూడా దొరకలేదు. ఒక్క క్షణం గ్యాప్ కూడా లేదు. అతని చేతిలో ఉన్న వస్తువులు కింద పడి నిప్పు ఆరిపోయింది. కానీ ఆ శబ్దానికి గుడారంలో నిద్రపోతున్న మరో 2 ఉగ్రవాదులు మేల్కొన్నారు. సులేమాన్ షా అలాగే అబూ హంజా సాధారణ ఉగ్రవాదులు కారు. ఒక చిన్న శబ్దానికి వాళ్ళు నిద్రలేచారు. ఏదో పొరపాటు జరిగిందని వాళ్ళు వెంటనే గ్రహించారు. దాడి జరుగుతోందని సులేమాన్ షా అరుస్తూ తన M4 తుపాకీ పట్టుకున్నాడు. వాళ్ళిద్దరూ గుడారం నుంచి బయటకొచ్చి రక్షణ కోసం బండరాల వెనక దాక్కున్నారు. సైన్యం ఆశించిన ఆకస్మిక దాడి ముగిసింది. అదొక ప్రత్యక్ష పోరాటంగా మారింది. 2 వైపుల నుంచి భీకరమైన కాల్పులు. ఆల్ఫా బృందం వాళ్ళపై తూటాల వర్షం కురిపిస్తోంది. ఆ కటిక చీకట్లో తుపాకీ నుంచొచ్చే నిప్పులు మాత్రమే తెలుస్తున్నాయి. సులేమాన్ షా బండరాయి వెనుక నుంచి ఆగి కాల్పులు జరుపుతున్నాడు. అతను చాలా అనుభవం ఉన్న పోరాట యోధుడు. అతను గుడ్డిగా కాల్పులు జరపకుండా ఖచ్చితంగా కాలుస్తున్నాడు. అతని తూటాలు మేజర్ విక్రమ్కు చాలా దగ్గరగా వెళుతున్నాయి. వెంటనే రక్షణ పొందండి అని మేజర్ తన సైనికులకు అరిచి చెప్పాడు. సైనికులు కూడా చెట్లు అలాగే బండరాల వెనుక నక్కారు. సులేమాన్ షా అరుస్తూ తన అనుచరులకు సూచనలు ఇస్తున్నాడు. తాను ప్రాణాలతో పట్టుబడినని పష్తో మరియు ఉర్దూ భాషలో తిడుతున్నాడు. అతను ఒక చేతి బాంబు విసరడానికి ప్రయత్నిస్తున్నాడు. దాన్ని మీట తీసి సైనికుల వైపు విసిరాడు. ఒక సైనికుడు బాంబు అని గట్టిగా అరిచాడు. ఆ బాంబు భారీ శబ్దంతో పేలిపోవడంతో మట్టి అలాగే రాళ్లు గాల్లోకి ఎగిశాయి. అదృష్టవశాత్తు మన సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఉగ్రవాదులు ఎత్తైన ప్రదేశంలో ఉండడం అలాగే మంచి రక్షణ ఉండడం వల్ల వారికి బాగా కసి వచ్చింది. వాళ్ళు పైనుంచి కాల్పులు జరపడం వ్యూహాత్మకంగా వారికి చాలా సులభం. కానీ వెనుక వైపు నుంచి కొండెక్కిన భారత సైన్యానికి చెందిన బ్రావో బృందం ఇప్పుడు రంగంలోకి దిగింది. ఉగ్రవాదుల దృష్టంతా ముందు ఆల్ఫా బృందంపై ఉంది.
మరణం తమ వెనుక పొంచి ఉందని వాళ్ళు చూసుకోలేదు. బ్రావో బృందం ఎత్తైన ప్రదేశం నుంచి కాల్పులు ప్రారంభించింది. ఇప్పుడు ఉగ్రవాదులు 2 వైపుల నుంచి చుట్టుముట్టబడ్డారు. సైనిక పరిభాషలో దీన్నే 2 వైపుల నుంచి దాడి అని పిలుస్తారు. తాను వలలో చిక్కుకున్నానని సులేమాన్ షాకు అప్పుడు అర్థమైంది. అబూ హంజా అల్లాహు అక్బర్ అని అరుస్తూ తన స్థావరం నుంచి బయటకొచ్చాడు. తప్పించుకోవడానికి గుడ్డిగా కాల్పులు జరపడం మొదలుపెట్టాడు. కానీ అది ఒక ఆత్మహత్యతో సమానమైన చర్య అని పాపం వాడికి తెలియదు. ప్రత్యేక ఆపరేషన్ దళానికి చెందిన సైనికుల తూటాలు నేరుగా అతని గుండెల్లో దిగాయి. దాంతో అతను అక్కడికక్కడే నేలపై పడి చచ్చాడు. అతను ఒంటరిగా ఉండి నలువైపులా చుట్టుముట్టడానికి లొంగిపోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. తాను పట్టుబడితే అనేక రహస్యాలు బయటకొస్తాయనుకున్నాడు. అలాగే ఉరిశిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇది అతనికి తెలుసు. అందుకే లొంగిపోవడం కంటే పోరాడుతూ చనిపోవడం మంచిదనుకున్నాడు. అతను తన స్థావరాన్ని మార్చుకుని ఒక పెద్ద బండరాయి వెనుక దాక్కున్నాడు. అక్కడి నుంచి అతను ఆగి కాల్పులు చేస్తున్నాడు. కానీ 4 పారా కమాండోలు అతనికి అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు. వాళ్ళు బాంబును ప్రయోగించే సాధనాలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. తుపాకీ కింద అమర్చే బాంబు ప్రయోగం సాధనంతో కాల్పులు జరపాలని మేజర్ ఆదేశించాడు. ఒక సైనికుడు తన తుపాకీ కింద అమర్చిన సాధనం నుంచి ఒక బాంబును ప్రయోగించాడు. సులేమాన్ దాక్కున్న బండరాయి దగ్గరే ఆ బాంబు పడింది. భారీ శబ్దంతో అది పేలింది. అలాగే అక్కడి నుంచి పొగ మరియు దుమ్ము లేచింది. కొద్ది క్షణాల పాటు కాల్పులు ఆగిపోయాయి. అతను చనిపోయాడా లేక అదొక మోసమా అని సైనికులు అనుమానించారు. సైనికులు తమ స్థావరాల్లోనే అప్రమత్తంగా ఉన్నారు. కాసేపటి వరకు అక్కడ ఎలాంటి కదలిక లేదు. ఆ తర్వాత ఆ పొగల నుంచి మళ్లీ తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. అతనింకా బతికే ఉన్నాడు. గాయపడిన అతనిలోని ఆవేశం తగ్గలేదు. సైన్యాన్ని సవాల్ చేస్తూ మళ్లీ కాల్పులు. దమ్ముంటే వచ్చి నన్ను పట్టుకోండి అని వాడు గట్టిగా అరిచాడు. ఇదంతా అతని నిరాశకు అద్దం పడుతోంది. అతను చావు దగ్గర పడుతుందని తెలుసుకున్నాడు. ప్రాణాలతో పట్టుకోవడం ఇక అసాధ్యం అని మేజర్ విక్రమ్ గ్రహించాడు. అంతేకాకుండా ఇది తన సైనికుల ప్రాణాలకే ప్రమాదం అనుకున్నాడు. ఆకాశంలో సూర్యుని మొదటి కిరణం కనిపించడం మొదలైంది. పొగమంచు తొలగుతోంది. అలాగే చుట్టుపక్కల ప్రాంతం స్పష్టంగా కనిపిస్తోంది. మేజర్ తన బృందాన్ని చివరి దాడికి సిద్ధం చేశాడు. ఒకవైపు నుంచి భారీగా కాల్పులు జరుపుతూ సులేమాన్ దృష్టి మరల్చారు. దీన్ని అణచివేత కాల్పు అంటారు. అదే సమయంలో మరోవైపు నుంచి 2 కమాండోలను అతని దగ్గరికి పంపించారు. వాళ్ళు పాకుతూ అతని దగ్గరికి చేరుకున్నారు. అది చాలా ప్రమాదకరమైన ఎత్తుగడ. సులేమాన్ గనుక వాళ్ళని చూసి సులభంగా కాల్పులు జరిపితే అంతే సంగతి. కానీ మన సైనికులు చేస్తున్న భారీ కాల్పుల వల్ల అతను ఎలాంటి ఎత్తుగడ వేయలేకపోయాడు. ఆ కమాండోలు ఇప్పుడు సులేమాన్కు కేవలం 10 మీటర్ల దూరంలో ఉన్నాడు. వారు చేతి బాంబులను బయటకు తీసి వాటి మీటలు తొలగించారు. అతను వాటిని తిరిగి విసరకుండా ఆ బాంబులను కొన్ని సెకండ్ల పాటు తమ చేతుల్లోనే పట్టుకున్నారు. ఆ తర్వాత వాటిని సులేమాన్ ఉన్న వైపుకి విసిరారు. ఒకేసారి భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తర్వాత ఈసారి ఎలాంటి కాల్పుల శబ్దం లేదు. దుమ్ము తగ్గే వరకు సైనికులు వేచి చూశారు. కాల్పులు ఆపండి, అలాగే లక్ష్యాన్ని సరిచూసుకోండి అని మేజర్ విక్రమ్ సమాచార సాధనం ద్వారా ఆదేశించాడు. 2 సైనికులు తమ తుపాకులు పట్టుకుని నెమ్మదిగా ఆ కొండ అంచు వైపు నుంచి వెళ్లారు. అక్కడ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. పహల్గామ్ కసాయిగా పేరుగాంచిన సులేమాన్ షా రక్తం మరియు మట్టితో కూరుకుపోయి ఉన్నాడు. అతని M4 తుపాకీ పక్కనే పడుంది. తుపాకీ పట్టుకున్న చేతుల్లో ఇప్పుడు ప్రాణం లేదు. ఒక సైనికుడు అతని దగ్గరకు వెళ్లి నాడి పట్టుకుని చూశాడు. అందులో ఎలాంటి చలనం లేదు. అతని కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటిలో ప్రాణం మాత్రం లేదు. చనిపోయింది ఎవరో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం కాబట్టి చనిపోయింది నిజంగా సులేమాన్ షానేనా అని వాళ్ళు నిర్ధారించుకున్నారు. సైనికులు అతని ముఖాన్ని శుభ్రం చేసి తమ వద్ద ఉన్న ఫోటోతో పోల్చుకున్నారు. అదే గడ్డం, అవే కళ్ళు, అలాగే అతని నుదుటిపై ఉన్న అదే మచ్చ స్పష్టంగా ఉంది. అతనే పాకిస్తాన్ మాజీ కమాండో, అలాగే లష్కరే తోయిబా అగ్ర కమాండర్ అయిన సులేమాన్ షా అలియాస్ హషీం మూసా అని సైన్యం నిర్ధారించింది. అతని వద్ద దొరికిన ఆయుధాలు కూడా అతను సాధారణ ఉగ్రవాది కాదని రుజువు చేస్తున్నాయి. అంతేకాకుండా ఒక ఉపగ్రహ ఫోన్, కొన్ని పత్రాలు, అలాగే భారత సైనిక స్థావరాల గుర్తులు ఇవన్నీ కూడా దొరికాయి. మేజర్ విక్రమ్ వెంటనే తమ ప్రధాన కార్యాలయానికి సమాచారం అందించారు. ఆపరేషన్ మహాదేవ్ పూర్తిగా విజయవంతమైంది. లక్ష్యంగా పెట్టుకున్న 3 ఉగ్రవాదులు గాల్లో కలిసిపోయారు. సులేమాన్ షా కథ ముగిసింది. అతనొక చరిత్రగా మిగిలిపోయాడు. ఈ వార్త శ్రీనగర్ ప్రధాన కార్యాలయానికి చేరగానే అక్కడ ఆనందం. సైనిక ఉన్నతాధికారి వెంటనే ఢిల్లీలోని సైన్యాధిపతి అలాగే రక్షణ మంత్రికి సమాచారం అందించారు. ఇది దేశం సాధించిన ఒక అతిపెద్ద విజయం. పహల్గామ్ దాడికి సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. ప్రాణాలు కోల్పోయిన ఆ 26 మంది అమాయకుల ఆత్మలకు ఇప్పుడు ఖచ్చితంగా శాంతి దొరుకుతుంది. నిబంధనల ప్రకారం పోలీసులు ఆ మృతదేహాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అన్ని లాంఛనాలు పూర్తి చేసి వాటిని శవ పరీక్ష కోసం శ్రీనగర్ పంపారు. వాళ్ళు తమ పౌరులు కారని పాకిస్తాన్ అబద్ధం చెప్పకుండా ఉండేందుకు అక్కడ జన్యు పరీక్షలు కూడా నిర్వహించారు. పాకిస్తాన్ ఎప్పటిలాగే ఈ నిజాన్ని అంగీకరించకపోయినా ఇప్పుడు ఆ ఆధారాలు ప్రపంచం ముందుకు రాబోతున్నాయి. ఇదంతా ఆపరేషన్ మహాదేవ్ వెనుక జరిగిన అసలు కథ. నవభారతం శత్రువుల ఇళ్లల్లోకి దూరి మరీ, అలాగే అడవుల్లో వెతికి మరీ వేటాడుతుందని ఒక సందేశాన్ని ప్రపంచానికి పంపిన ఒక గొప్ప సంఘటన.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.